క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పెంతెకోస్తు పండుగని కొనియాడుతూ ఉన్నాం. ఈ పవిత్రమైనటువంటి పండుగ రోజున దివ్య గ్రంథ పట్టణాలను మనం గమనించినట్లయితే, మొదటి పట్టణం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం ఆలకించాం. పెంతెకోస్తు అనగా 50 అని అర్థం. యూదులు చేసుకునే 3 ముఖ్యమైనటువంటి పండుగల్లో ఈ పెంతెకోస్తు పండుగ ఒకటి. పాస్కా పండుగ తరువాత 50 రోజులకు చేసుకునేటటువంటి పండుగ ఈ పెంతెకోస్తు పండుగ. దీనిని 7 వారాల పండుగ అని కూడా అంటారు. 7 × 7 49 రోజుల తరువాత వచ్చేటటువంటి పండుగ కాబట్టి దీనిని పెంతెకోస్తు పండుగ అనగా 50వ రోజున చేసుకునేటటువంటి పండుగ అని పిలుస్తారు. యూదులు తమ పొలాల నుండి ప్రథమ ఫలాలను సేకరించి వాటిని ఇంటికి చేర్చుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతగా ఆ ఫలాలలో దశమ భాగాన్ని కానుకగా ఇస్తూ వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చేసుకునేటటువంటి పండుగ ఈ పెంతెకోస్తు పండుగ. తరువాత కాలంలో దేవుడు సీనాయి పర్వతంపై ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా అందించినటువంటి ధర్మశాస్త్రానికి అనగా 10 ఆజ్ఞలకు కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేసుకునేటటువంటి పండుగగా ఇది రూపాంతరం చెందింది. ఇశ్రాయేలీయులు అనేక ప్రాంతాల నుండి ఈ పెంతెకోస్తు పండుగకు యెరూషలేమునకు రావడం, ఆ యెరూషలేము జనబాహుళ్యంతో పోటెత్తిపోవడం, ఆ సందర్భంలో పవిత్రాత్మ అపోస్తుల మీదకు దిగి రావడం ఈరోజు మనము మొదటి పట్టణంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. యెరూషలేమునకు ఇరుప్రక్కల ప్రాంతాలలో నివసించే ప్రతి ఒక్కరూ ఈ పండుగకు యెరూషలేమునకు రావడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ దేవాలయంలో ప్రార్థనలో బలులు అర్పించడం అనేటటువంటిది సహజంగా జరిగేటటువంటి కార్యం. ఈ సందర్భంలో యెరూషలేము నగరం ప్రజలతో యాత్రికులతో నిండిపోయినప్పుడు పవిత్రాత్మ అపోస్తుల మీదకు దిగిరాగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అన్య భాషలు మాట్లాడి అన్య ప్రాంతాలకు చెందిన అనేక మంది అక్కడ పోగై ఉండగా వారందరూ అపోస్తులు పవిత్రాత్మను పొందుకొని క్రీస్తును గూర్చినటువంటి రక్షణ సందేశాన్ని ప్రబోధించినప్పుడు వారందరూ వారి వారి యొక్క సొంత భాషల్లో ఈ యొక్క క్రీస్తుని రక్షణ సందేశాన్ని అర్థం చేసుకోగలగడం ఇక్కడ గమనించవలసినటువంటి గొప్ప విషయం. క్రైస్తవం విశ్వజనీనమైంది. పవిత్రాత్మ అపోస్తుల మీదకు దిగివచ్చి ప్రపంచమందంతటా సకల జాతి జనులకు సకల దేశాల ప్రజలకు అర్థమయ్యే రీతిలో క్రీస్తుని రక్షణ సందేశం అందించడం ద్వారా క్రైస్తవము విశ్వజనీనమైందన్న సత్యాన్ని మనకి వెల్లడి చేస్తూ ఉంది. ఇక్కడ మోషేకు ధర్మశాస్త్రాన్ని అనగా తోరాను దేవుడు సీనాయి పర్వతంపై అందించడం మనం చూస్తున్నాం. కానీ నేడు ఈ మహోత్సవంలో ధర్మశాస్త్రాన్ని అనగా క్రీస్తుని యొక్క ప్రథమ శిష్యుడైనటువంటి పేతురు గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అందించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ధర్మశాస్త్రం పవిత్రాత్మ చేత దృఢపరచబడింది. ఇక్కడ పేతురు అందించిన ధర్మశాస్త్రం ఎవరు అనంటే యేసుక్రీస్తువే. కృపా సత్యాలతో నిండినటువంటి క్రీస్తుని సందేశాన్ని ఈనాడు క్రీస్తుని ఆత్మను పొందినటువంటి పేతురు గారు అక్కడ ఉన్నటువంటి అన్య జాతులకు అన్య ప్రాంతాలకు అన్ని దేశాలకు చెందిన ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ప్రబోధించి క్రీస్తుని రక్షణ సందేశాన్ని అందించి ఈనాడు అనేక మందిని క్రైస్తవులుగా మారడానికి దోహదపడ్డాడు. ఈ ధర్మశాస్త్రాన్ని అన్ని జాతులకు దేశాలకు చెందిన ధర్మశాస్త్రంగా మనం గ్రహించాలి. పెద్ద జనబాహుళ్యం అన్ని దేశాల ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు యెరూషలేము నగరంలో పోగైనటువంటి ఈ పెంతెకోస్తు పండుగ సందర్భంగా దేవుడు తన సందేశాన్ని తన ధర్మశాస్త్రాన్ని అనగా
తన కుమారుని రక్షణ సందేశాన్ని, తన కుమారుణ్ణి తన సేవకులకు, తన కుమారుని ప్రథమ సేవకుడైనటువంటి శిష్యుడైనటువంటి పేతురు ద్వారా అందించడాన్ని, అన్ని జాతుల ప్రజలు ఆ రక్షణ సందేశాన్ని వాళ్ళ సొంత భాషల్లో వాళ్ళు వినగలగడాన్ని మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి శిష్యులు గలిలయ ప్రాంతానికి చెందినటువంటి పామరులు. వాళ్ళకి విద్యాబుద్ధులు లేవు, వారు పెద్ద చదువులు చదువుకోలేదు, వారు సామాన్యులు. అయినప్పటికీ కూడా వారు అన్ని దేశాల ప్రాంతాలకు చెందినటువంటి భాషల్లో అర్థమయ్యే రీతిలో వాళ్ళు మాట్లాడగలగడం చూచి అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇదంతా శిష్యులు పొందిన పవిత్రాత్మ శక్తి వలనే సాధ్యమయ్యిందని, పవిత్రాత్మే వారికి పూర్వం తమ గురువును చంపినట్లే మమ్మల్ని చంపుతారని భయపడిపోయి వారందరూ ఒక డాబా గదిలో దాక్కున్నటువంటి ఆ పరిస్థితి నుండి ఈనాడు ధైర్యాన్ని పుంజుకొని క్రీస్తుని గూర్చినటువంటి రక్షణ సందేశాన్ని ధైర్యంగా ప్రకటించగలిగేలా చేయడానికి ముఖ్యమైన మూల కారణం వారు పవిత్రాత్మను పొందుకోవడమే. వారు డాబా గదిలో సమావేశమయ్యారని చెబుతూ ఉన్నా. ఇది యెరూషలేములో పూర్వం యేసుక్రీస్తు తన శిష్యులతో కడరా భోజనం చేసినటువంటి గది అయి ఉండాలి. ఆ గదిలోనే ప్రభువు 2 సందర్భాలలో తన శిష్యులకు తన ఉత్థాన మహిమను ప్రకటిస్తూ ఉత్థాన క్రీస్తు దర్శనం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. హీబ్రూ భాషలో పవిత్రాత్మను రోహా అని పిలిచాడు. రోహా అనగా గాలి, ఆత్మ, ప్రాణం, జీవం అనే అర్థాలు ఉన్నాయి. ఆత్మను మనం చూడలేము, కానీ ఈనాడు అదే ఆత్మ గొప్ప శబ్దం చేస్తూ డాబా గదిలో ఉన్నటువంటి శిష్యుల మీదకు దిగి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గాలిని మనం చూడలేం కాబట్టి అది చేసిన శబ్దాన్ని బట్టి గాలి వారి మధ్యకు వచ్చిందని, అగ్ని నాలుకల రూపంలో అగ్ని వారి మీదకు దిగి రావడాన్ని బట్టి పవిత్రాత్మ గాలి రూపంలో, అగ్ని రూపంలో వారి మీదకు దిగి వచ్చి వారిని ఆవరించిందని మనం గ్రహించుకోగలుగుతూ ఉన్నాం. దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద తన ధర్మశాస్త్రాన్ని అనగా 10 ఆజ్ఞలను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం నుండి మనం ఈ అంశాలను మనం గమనిస్తాం. యావే అగ్ని రూపంలో సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చాడు. దానిని పొగ చుట్టుముట్టింది. సీనాయి పర్వతం మీదకు అగ్ని రూపంలో యావే దిగి రావడం, ఆ సీనాయి పర్వతాన్ని పొగ చుట్టుముట్టడాన్ని బట్టి గాలి రూపంలో, అగ్ని రూపంలో దేవుడు సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఆ పర్వతం దద్దరిల్లిపోయింది. దేవుడు ఆత్మస్వరూపి. ఈ విషయాన్ని యోహాను శుభవార్తలో యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉండగా చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆనాడు సీనాయి పర్వతంపై మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకు మాత్రమే ఇచ్చాడు. వారు ఆ ధర్మశాస్త్రాన్ని స్వీకరించి ఆ ధర్మశాస్త్రం ప్రకారం జీవించినప్పుడు వాళ్ళు చేరుకునేటటువంటి ఆ వాగ్దాన భూమికి, ఆ పాలు తేనెలు ప్రవహించి ఆ వాగ్దాన భూమికి సురక్షితంగా చేరుకుంటారు. అంతేకాదు ఆ వాగ్దాన భూమిలో వారు, వారి యొక్క బిడ్డలు సుఖంగా సుభిక్షంగా జీవించగలుగుతారు. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడం వాళ్ళకి ఎంతో శ్రేయస్కరం, రక్షణదాయకమని దేవుడు సీనాయి పర్వతంపై మోషేకు, తద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియచేశాడు. కానీ ఈనాడు అదే ఆత్మస్వరూపి అయిన దేవుడు అపోస్తుల మీదకు దిగిరాగా వారు పవిత్రాత్మను పొందుకొని అన్య భాషల్లో మాట్లాడుతూ ధైర్యంగా క్రీస్తును గూర్చిన సువార్తను ప్రబోధించారు. పవిత్ర గ్రంథంలో నీరు, గాలి, అగ్ని, సబ్బు ఇవన్నీ కూడా పవిత్రాత్మకు చిహ్నంగా ఉన్నాయి. మనం పవిత్ర గ్రంథంలో చూసినప్పుడు నీరు మురికిని కడుగుతుంది. ఆ విధంగానే పవిత్రాత్మ మన పాపమనే మురికిని కడుగుతుంది. గాలి దుమ్ము ధూళిని ఒక ప్రాంతం నుండి తీసుకొని పోతుంది. అదే రీతిలో మన నుండి పాపమనే దుమ్ముని ధూళిని తీసివేయగలిగినటువంటి శక్తి పవిత్ర ఆత్మకు ఉంది.
అదే రీతిలో అగ్ని సమస్తాన్ని దహించి వేస్తుంది. అంతే రీతిలో పవిత్రాత్మ మన మీదకు దిగివచ్చి మనలో ఉన్న పాపాన్ని నిర్మూలించి దహించి వేసి మనల్ని పవిత్రపరుస్తుంది. ఏ విధంగా అయితే అగ్నిలో వేయబడినటువంటి బంగారం కానీ వేరే లోహాలు కానీ వాటి యొక్క మలినాన్ని పోగొట్టుకొని స్వచ్ఛందంగా తళతళ మెరిసే లోహాలుగా తయారవుతాయో, అదే రీతిలో పవిత్రాత్మనే అగ్నిలోనికి నడపబడిన మనము మన పాపమలే మలినం నుండి కడగబడి మనము పవిత్రులమవుతున్నాం, శుద్ధులమవుతున్నాం, మన విలువను పెంపొందించుకుంటూ ఉన్నాం. అంతే రీతిలో సబ్బు మురికిని దూరం చేస్తుంది. అదే రీతిలో పవిత్రాత్మ మనలో ఉన్న పాపమనే మురికిని దూరం చేసి మనల్ని శుద్ధి చేస్తుంది. ఈనాడు పవిత్రాత్మకు చిహ్నమైనటువంటి గాలి, అగ్ని అపోస్తుల మీదకు దిగిరావడం, పెంతెకోస్తు పండుగ రోజున శిష్యుల మీదకు ఆత్మ దిగివచ్చి వారిని క్రీస్తుని రక్షణ సందేశాన్ని అందించడానికి సంసిద్ధం చేసింది, వారిని బలపరిచింది. ఆ విధంగా నూతన ధర్మశాస్త్రమైనటువంటి క్రీస్తుని రక్షణ సందేశం ఈ ప్రపంచమంతా క్రీస్తుని శిష్యులైనటువంటి ఆ అపోస్తుల ద్వారా అందించబడుతూ ఉంది. పూర్వం ధర్మశాస్త్రం మోషే ద్వారా అందించబడింది. నేడు క్రీస్తుని యొక్క నూతన ధర్మశాస్త్రం, ఆ రక్షణ సందేశం రెండవ మోషే అయిన క్రీస్తుని శిష్యులైనటువంటి క్రీస్తుని పవిత్రాత్మ చేత ఆవరించబడినటువంటి అపోస్తుల ద్వారా ఈ నూతన రక్షణ సందేశం, ఈ నూతన ధర్మశాస్త్రం ఈ ప్రపంచానికి అందించబడుతూ ఉంది. గొప్ప గాలి శబ్దం, అగ్ని నాలుకలు పవిత్రాత్మ ఉనికిని మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. అపోస్తులు అన్య భాషల్లో మాట్లాడడం పవిత్రాత్మ తన శక్తిని ప్రదర్శించిందనడానికి గుర్తు. పూర్వం భయంతో, అధైర్యంతో దాక్కున్న శిష్యులు ఈనాడు ధైర్యంతో ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ జనబాహుళ్యంతో మాట్లాడడం పవిత్రాత్మ శక్తికి నిదర్శనం. అనేకులు అపోస్తుల యొక్క సందేశాన్ని వారి సొంత భాషల్లో విన్నారు, అర్థం చేసుకున్నారు. అంతేకాదు అపోస్తుల విశ్వాసాన్ని వాళ్ళు స్వీకరించారు. ఆనాడు అనేకులు అపోస్తుల చేతుల మీదుగా బప్తిస్మాన్ని పొంది క్రైస్తవులయ్యారు. అందుకే పెంతెకోస్తు పండుగ రోజు క్రైస్తవత్వం పుట్టిన రోజని, మరి ముఖ్యంగా విశ్వశ్రీ సభ జన్మించిన రోజని మనం గొప్ప పండుగ చేసుకుంటూ ఉన్నాం. అపోస్తులు క్రీస్తుని గూర్చి, అతని బోధలను గూర్చి, అతని శ్రమల మరణం గూర్చి, అతని పునరుత్థానం గూర్చి ప్రజలకు ప్రబోధించారు. తరువాత కాలంలో క్రీస్తు ప్రభు మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చూసినప్పుడు ఈ సందేశాన్ని మరింత పెద్ద సందేశంగా ప్రజలకు బోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్వం ఉత్థాన క్రీస్తు వారికి పవిత్రాత్మను బహూకరించాడు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 22వ వచనం చూసినప్పుడు ఉత్థాన క్రీస్తు శిష్యులకు పవిత్రాత్మను బహూకరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈనాడు శ్వాసను ఊది పవిత్రాత్మను అందించిన అదే ఉత్థాన క్రీస్తు తన పవిత్రాత్మను బాహ్యంగా అందరూ చూడగలిగేలా, అందరూ గ్రహించగలిగేలా శిష్యుల మీదకు పంపించడాన్ని ఈ పెంతెకోస్తు పండుగ రోజున మనం చూస్తూ ఉన్నాం. నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూసినప్పుడు దైవార్చన క్యాలెండర్లో ప్రతి సంవత్సరం మనం పెంతెకోస్తు పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగ దేవుని మహాకారుణ్యాన్ని, ప్రేమను మనకు వెల్లడి చేస్తూ ఉంది. ఈ గొప్ప పండుగ ద్వారా బహిరంగంగా మనం పవిత్రాత్మను పొందుకోగలుగుతూ ఉన్నాం. మనలను పాపముల నుండి శుద్ధి చేయడానికి పవిత్రాత్మను విశ్వశ్రీ సభకు బహుమానంగా దేవుడు పంపించాడు. క్రీస్తుని యొక్క శిలువ శ్రమల మరణం ద్వారానే మనము పవిత్రాత్మను బహుమానంగా పొందుకున్నాము. క్రీస్తుని యొక్క శ్రమల మరణం ద్వారా మనము ఆ పాప క్షమాపణను పవిత్రాత్మ ద్వారా పొందడాన్ని గొప్ప వరంగా పొందుకున్నాము. ఈ పరిశుద్ధపరిచే పవిత్రాత్మ గొప్ప వరంగా దొరికిందని, పాపము నుండి మనలను కడిగి దేవుని బిడలుగా మనలను మారుస్తుందని ఈ పవిత్రాత్మ పండుగ రోజున మనం గ్రహించవలసినటువంటి గొప్ప సత్యము. ఆగమన కాలంలో మనం ప్రభు యొక్క మనుష్యావతారం కోసం ఆశగా ఎదురు చూచాము. క్రిస్మస్ పండుగ రోజున మనుష్యావతారుడైనటువంటి ఆ దైవ కుమారుని యొక్క జననాన్ని
మనమందరం సంతోషంగా జరుపుకొని ఆ దేవుని గొప్ప ప్రేమను స్వీకరించాము. తపః కాలంలో క్రీస్తు మన తరపున అనుభవించినటువంటి శ్రమల మరణాన్ని ధ్యానించుకొని అతని ప్రాణత్యాగంతో మనకు దొరికినటువంటి గొప్ప నిత్య జీవానికి మనము అర్హులమయ్యాము. తద్వారా అతడిచ్చిన నిత్య జీవాన్ని మనము స్వీకరించుకోగలిగాము. ఉత్థానం కాలంలో అనగా పాస్కా కాలంలో క్రీస్తు సాధించిన మరణంపై విజయాన్ని మనము అందిపుచ్చుకున్నాము. తద్వారా ఆ క్రీస్తుని మహిమలోనికి మనము నడపబడ్డాము. ఆ క్రీస్తుని మహిమలో మనం భాగాన్ని పొందుకోగలిగాము. పెంతెకోస్తు పండుగ రోజున క్రీస్తుని రక్షణ కార్యములో మనం భాగాన్ని పొందుకుంటున్నాము. పవిత్రాత్మ వచ్చి క్రీస్తుని సంఘంలో అనగా విశ్వశ్రీ సభలో నివాసం ఉంటుంది. మనలను మరి ముఖ్యంగా ఈ విశ్వశ్రీ సభ నాయకులను బలపరిచి వారి సువార్త ప్రచారం చేసేటటువంటి ఈ కార్యములో వారికి వెన్నంటే ఉండి వారిని నడిపించి వారు చేస్తున్న కృషి ఫలించేలా, అనేక ఆత్మలు రక్షించబడేలా పవిత్రాత్మ శ్రీ సభలో నాయకులకు దోహదపడుతూ ఉంది. ఆ మాటకు వస్తే పవిత్రాత్మ మనందరితో మన శరీరాలని ఆలయాలుగా మలుచుకొని మనతో ఉండి మనము క్రీస్తుని రక్షణ సందేశానికి అనుకూలంగా జీవించేలా మనల్ని ప్రేరేపిస్తూ బలపరుస్తూ నడిపిస్తూ ఉంది. తద్వారా క్రీస్తు ఈ లోకానికి తెచ్చిన ప్రేమ సందేశాన్ని, నిరీక్షణతో కూడినటువంటి సందేశాన్ని శక్తివంతంగా ప్రపంచమందంతటా ప్రచారం చేయడానికి పవిత్రాత్మ మనకెంతగానో దోహదపడుతూ ఉంది. అదే పవిత్రాత్మ ప్రతి క్రైస్తవుడికి పవిత్రంగా జీవిస్తూ క్రీస్తు సందేశానుసారం జీవించడం ఎలా జీవించాలో నేర్పిస్తూ బలపరుస్తూ తోడయుండి నడిపిస్తుందన్న సత్యాన్ని మనం ఈ పండుగ రోజున గ్రహించాలి. మనం నేటి సువార్తలో ఉత్థాన క్రీస్తు తన శిష్యులకు దర్శనమివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్వం ఆదివారం దర్శనమిచ్చిన అదే ప్రభు అదే ఆదివారం రోజున తోమా సహితం ఉన్నప్పుడు తన శిష్యులకు దర్శనమిచ్చాడు. మీకు శాంతి కలుగునుగాక అని చెప్పాడు. ఆయన మాట వరుసకు మాత్రమే శాంతిని ప్రకటించలేదు, స్వయంగా వారికి శాంతిని అనుగ్రహించాడు. 11 మంది శిష్యులు పోగై ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ గదిలో క్రీస్తు వారికి దర్శనమిచ్చి తన శరీరాన్ని, ముఖ్యంగా తన కాళ్లను, చేతులను, డొక్కను చూపించి తన పంచగాయాల ద్వారా తాను ఉత్థాన క్రీస్తు అన్న సత్యాన్ని వాళ్ళకి వెల్లడి చేశాడు. తద్వారా వాళ్ళు ధైర్యాన్ని పుంజుకొని ఆ ప్రభు దగ్గరికి సంతోషంతో వచ్చారు. ఆయనను తమ రక్షకునిగా స్వీకరించారు. ఆయనతో కలిసి అన్నపానాలు భుజించారు. క్రీస్తు ప్రభు మూసిన తలుపులు మూసినట్లుండగానే వారి మధ్యకు వచ్చినట్లుగా సువార్త మనకు తెలియచేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు మహిమతో కూడినటువంటి శరీరాన్ని ధరించాడు. మహిమతో కూడిన శరీరాన్ని మనము చూడలేం, కానీ క్రీస్తు ప్రభు మనం చూడగలిగిన రీతిలో రూపాన్ని ధరించి వారి మధ్యకు వచ్చాడు. అతడు మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే రావడం మనం గమనించవలసిన విషయం. ఉత్థాన క్రీస్తును గూర్చి శిష్యులు ప్రజలకు ప్రబోధించినప్పుడు వారు అనేక ప్రశ్నలు శిష్యులను అడిగారు. ఆ ప్రశ్నలన్నిటినీ నివృత్తి చేస్తూ శిష్యులు తాము పొందినటువంటి దర్శనంలో అతడు ఆత్మ కాదని, అందుకే అతడు ఎముకలు కలిగి ఉన్నాడన్న విషయాన్ని వాళ్ళు వెల్లడి చేశారు. అయితే ఈ రోజున తోమా, నేను నా ప్రభువుని స్వయంగా చూచి ఆయన గాయాలలో వ్రేలు పెట్టి ఆయన స్పృశించి అప్పుడు మాత్రమే ఆయనను నేను విశ్వసిస్తానని తోమా పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజానికి తోమా అవిశ్వాసంతో ఈ మాట అన్నాడని మనం అనుకోవచ్చు. అయితే విశ్వాసంతో కూడా ఈ మాట అన్నాడని మనం భావించవచ్చు. తోమా, నేను ఎవరిని పడితే వారిని నా ప్రభువుగా అంగీకరించను. నా ప్రభు ఎవరు అంటే నా మీద ప్రేమతో శిలువ మీద పంచగాయాలు అనుభవించిన వాడే నా ప్రభు అని తోమా బహిరంగంగా ప్రకటించినట్లుగా మనం దీనిని గ్రహించాలి. క్రీస్తు మరలా దర్శనమిచ్చి తోమాకు తన గాయాలను చూపించాడు. అప్పుడు 4 సువార్తల్లో ఎక్కడా విననటువంటి గొప్ప విశ్వాసాన్ని
తోమా ప్రకటించినట్లుగా యోహాను సువార్తకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రభువా నా దేవా అంటూ ప్రభువుని తోమా స్వీకరించాడు. ప్రభువు అన్న ఈ పదాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నప్పుడు పూర్వ నిబంధనలో ఇశ్రాయేలీయులు యావేని ప్రభువని ఎప్పుడు పిలిచారంటే, వారు ఐగుప్తు బానిస నుండి విడుదల చేయబడి పగటిపూట మేఘస్తంభంగా రాత్రిపూట వెలుగు స్తంభంగా దేవుడు వారికి వెన్నంటే ఉండి వారిని నడిపిస్తూ, వారిని ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి పొడి నేల మీద నడిపించి, వారికి మన్నాను ఆహారంగా ఇచ్చి, రాతి నుండి నీటిని ఇచ్చి, మాంసం కావాలంటే పూరేడు పిట్టలనిచ్చి 40 సంవత్సరాలు ఎడారి గుండా ప్రయాణం చేసి తరువాత వాగ్దాన భూమికి చేర్చినప్పుడు, ఆ పాలు తేనెలు ప్రవహించి ఆ వాగ్దాన భూమిని ఇశ్రాయేలీయులు సొంతం చేసుకున్న తరువాత వాళ్ళు యావేను ప్రభువు అని ప్రకటించారు. వారు యావేని వారి ప్రభువుగా స్వీకరించారు. అంతే రీతిలో ఈనాడు తనను పాపమనే బానిసత్వం నుంచి విడిపించి, సాతాను బంధనాల నుంచి విడుదల చేసి, తనను పాపము నుండి మరణం నుండి విడుదల చేసి, తనను పవిత్రపరచి పాప క్షమాపణ తెచ్చి తన పవిత్రాత్మను వరంగా ఇచ్చి, దేవుని ప్రియమైన బిడ్డలుగా స్వర్గరాజ్యానికి వారసులుగా, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ నిజమైన స్వర్గానికి వారసులుగా మార్చిన ఆ 2వ మోషే అయిన యేసుక్రీస్తువే తన ప్రభువని, తనను నిత్య జీవానికి చేర్చడానికే మనిషి అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు, నిజమైన రక్షకుడు, నిజ దైవము ఆ యేసుక్రీస్తువేనని తోమా ప్రగాఢంగా విశ్వసించాడు. నా మీద ప్రేమతో పంచగాయాలు అనుభవించి అనేక శ్రమలు ఓర్చి శిలువ మీద ప్రాణత్యాగం చేసి 3వ నాడు పునరుత్థానుడైన ఆ ఉత్థాన క్రీస్తువే, ఆ పంచగాయాలు కలిగిన వాడే నా ప్రభు అని తోమా ప్రగాఢంగా విశ్వసించాడు. ఈనాడు ఆ పంచగాయాలను చూచి ప్రభుతో అంటూ ఉన్నాడు, నీవు నా ప్రభుడవు, నా దైవానివి అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు దైవమైన యేసుక్రీస్తు ఈనాడు తన ఆత్మను తన శిష్యులకు గొప్ప వరంగా ప్రసాదిస్తూ ఉన్నాడు. పవిత్రాత్మే మనల్ని పాపము నుండి కడుగుతూ ఉంది. పవిత్రాత్మే మనల్ని మరణం నుండి విడుదల చేసి ఆ పరలోక తండ్రికి ప్రియమైన బిడలుగా స్వర్గరాజ్యానికి వారసులుగా మనల్ని మారుస్తూ ఉంది. మనం పొందే అన్ని దివ్య సంస్కారాలలో మనం పొందుకునేది పవిత్రాత్మయే. అన్ని దివ్య సంస్కారాలు మనల్ని దేవుని ప్రియమైన బిడలుగా మారుస్తున్నవి అంటే కారణం మనం ఆ దివ్య సంస్కారాల్లో పొందుకుంటున్న పవిత్ర ఆత్మయే. ఈ గొప్ప వరమైన పవిత్ర ఆత్మను ఈ పెంతెకోస్తు పండుగ రోజున శిష్యులు మాత్రమే పొందుకోవడం కాదు, ఈ పండుగను చేసుకుంటున్న మనమందరం కూడా విశ్వశ్రీ సభ జన్మించిన ఈ రోజున విశ్వశ్రీ సభ మరొకసారి పవిత్రాత్మ వరాన్ని దృఢపరుచుకుంటూ ఉంది. ఈ పండుగ ద్వారా పవిత్రాత్మలో బలపడుతూ ఉంది. క్రీస్తుని రక్షణ సందేశాన్ని ప్రబోధించి అనేక ఆత్మలను రక్షించే రక్షణ కార్యం నెరవేర్చడంలో శ్రీ సభకు పవిత్రాత్మ తోడుగా ఉండి ఈ పండుగ ద్వారా మరింతగా శ్రీ సభను దృఢపరిచి బలపరిచి నడిపిస్తూ ఉందన్నది గొప్ప సత్యము. ఈ పవిత్రాత్మ మనల్ని, మన కుటుంబాలను దేవుని యొక్క రక్షణ సందేశంలో దృఢపరచి మనం క్రీస్తుని రక్షణ సందేశానుసారం జీవించడానికి కావలసిన శక్తిని మనకిచ్చి, మనకు జ్ఞానవరాలనిచ్చి మనల్ని క్రీస్తులో బలపరిచి నడిపించాలని కోరుకుందాం. ఆ పవిత్రాత్మ ఎవరు అని అంటే పితాపుత్రుల యొక్క ప్రేమ బంధము, క్రీస్తుని యొక్క ఆత్మయు అయి ఉన్నటువంటి ఆ పవిత్రాత్మ మనల్ని పితాపుత్రుల విశ్వాసములో బలపరిచి మనల్ని, మన కుటుంబాలను తన జ్ఞానవరాలతో నింపి మనల్ని బలపరిచి మన జీవితాలను దృఢపరిచి రక్షణ అనుగ్రహాలతో నింపి మనల్ని కాచి కాపాడినట్లు పవిత్రాత్మను ప్రార్థించుకున్న ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీకెల్లప్పుడూ తోడేయండి, మేము కాచి కాపాడునుగాక. ఆమేన్.